ఏంటమ్మా కండ్లు ఉడకబెట్టుకొని తింటున్నావు? ఈ పూటకి ఇదేనా భోజనం? స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అని తెలుసు నాకు. ఇది కాదులే, వండుతాలే. ఇందాక రైతు బజార్కి వెళ్ళామండి, సరుకులు అవి తీసుకొద్దామని. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా కండ్లు ఉంటే చింతలకి ఇష్టం అని చెప్పి ఇంకా తీసుకున్నాం. 50 రూపాయలకి 7 కండ్లు ఇచ్చాడు. ఎన్ని కండ్లు ఉడకబెట్టా చింతల్లి? ఉడకబెట్టేసి అన్ని మొత్తం ఉంచలేదా? ఎందుకు అంటే మొత్తం ఉంచేయమన్నా ఒక 3. రాంగాడు వస్తాడు కాబట్టి అంటాడు, ఆడికి ఇష్టం అంటే. మూతి ఎందుకు మండిద్ది? ఇలా ఉప్పు కారంలో నిమ్మకాయ ముక్క ముంచి కండికి దట్టిచ్చి రాసుకొని తింటే ఉండిద్ది టేస్ట్. మూతి మండిద్ది, ఎక్సలెంట్గా ఉండిద్ది. చిన్నబాబు కారం ఎక్కువ వేసినట్టున్నాడు. నువ్వే కదా ఉప్పు తక్కువ ఏమన్నా. ఉప్పు తక్కువ వేయమన్నా, తక్కువ వేయన్నా. ఉప్పు ఎక్కువ వేయాలి, కారం తక్కువ వేయాలి. చేశాను కొద్దిగా స్పూన్. ఇది తిన్నా తింటా, ఎందుకంటే నా మూతి మండిద్ది నాకు తెలుసు. మసాలా కారం సూపర్. మసాలా కారంగా బాగుండిద్ది. ఇగో రాసుకొచ్చిన బాబు. నాకు వద్దు. ఏ తినవా నువ్వు? నాకు అలాగే ఇష్టం. లోడే నువ్వు తినవా? అలాగే స్వీట్గా తింటే బాగుందా? చాలా బాగుంది. వేడిగా ఉన్నాయిగా. బయట తిన్న ఫీల్ వస్తుంది. అది రాస్తే బాగుండిద్ది. నిమ్మకాయ ఉప్పు కారం రాస్తే కంటికి అంటే మంచి రుచిగా ఉండిద్ది అనమాట. మనం ఎంత బాగా చేసుకున్నా మనం బయట కొనుక్కొని తింటే ఒక రకమైన ఫీల్ వచ్చింది చూసావా. వలిసి ఇంకా ఉడకపెడితే బాగుండేది. ఉడకపెట్టి కొంచెం ఆయిల్ వేసి ఏదో చేస్తావు కదా. బటర్ వేసి బటర్ రైస్ చేస్తే అప్పుడు సినిమా థియేటర్లో తిన్న ఫీల్ వచ్చింది. సినిమా థియేటర్లో తిన్న పాప్కార్న్, చిన్న టీ గ్లాసుడు పాప్కార్న్ ఎంత? 50 రూపాయలా? సినిమాలకు వెళ్తారా మీరు రాజుగారు అంటారు ఇప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు తినేవాళ్ళం కదా. చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే 40-50 ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎంత మరి? రీసెంట్ రోడ్లో తిన్నా నేను. నాకు కూడా ఒకటి రాయిపోయావా? ఏదో సెలెక్ట్ చేసుకో. ఏదైనా పర్లా, ఇది బాగున్నట్టుందిగా. ఉప్పు కారం దట్టించి బాగా నటిస్తా. నాకు కాకుండా ఎవరికైనా అయితే ఇంకా చల్లరైపోతా. బాగా అంటే వద్దు, నిమ్మకాయ రసం పిండి. అది పిండి లైట్గా రాయి. మళ్ళీ కారం ఎక్కువ రాసినా తినలేను, మూతంతా మండిపోద్ది పెదాలు. అందులో ఆడు కారం ఎక్కువ వేసాడు చింతల్లి, ఉప్పు తక్కువ వేసి. బీసెంట్ రోడ్లో అమ్ముతారు ఇలాగే. ఫస్ట్లో బీసెంట్ రోడ్లో అమ్మేవాళ్ళు స్వీట్ కార్న్కి ఉప్పు కారం రాసి. ఫస్ట్ విజయవాడలో ప్రతి చోట నీకు గుర్తుందా స్వీట్ కార్న్? అప్పుడు స్వీట్ కార్న్ వస్తున్నాయి కొత్తలో. నాకు తెలియదు అసలు. అప్పుడు మా అమ్మల కండ్లే అనుకునేవాడిని. కాదు, మామూలు కండ్లు ఉండే మన చిన్నప్పుడు. తర్వాత ఇవి వస్తున్నప్పుడు ఏంటబ్బా ఈ కండ్లకి హైబ్రిడ్ కండ్లు అనుకున్నావా? కండ్లు ఏంటి ఎట్లా తయారు చేశారు, లేకపోతే కండినే ఇలా తయారు చేస్తారా అనుకునేదాన్ని నేనైతే. తీతీగా ఉంటే నాకు అస్సలు నచ్చే కదా ఫస్ట్లో. కాకపోతే ఇప్పుడు ఇదే ఫేవరెట్ అన్నమాట నాకు. తింటే మంచిది కూడా ఇవి స్వీట్ కార్న్. చిన్నబాబు నువ్వు కూడా రాసుకపోయావా? బాగుంది. మసాలా కారం మంచి స్మెల్ అవుతుంది. ర్యాపిడ్ వచ్చావా? ఎమ్మ వెళ్ళిపోయిందా? సరే కన్ను తిను. తినకండి. ఏం మరి
రెడీ చేసుకుంటున్నావు అన్నీ. మరి వంట ఏంటి ఇవాళ? వంట మీరు కూడా అదే చికెన్ పచ్చడి. పచ్చడి వేసుకుంది నేను ఏమన్నా పచ్చడి వేసుకుంది నేను ఇవాళ. ఇది కూడా టేస్ట్ వేయాలి కదా. అన్నం వండేసావా? మూతి మండిపోతుంది. నాకు కూడా ఇప్పుడు మండిపోయి వెళ్ళి మూతి కడుక్కొని వచ్చాను. ఆడు కారం ఎక్కువ వేసాడు. కారం రాసుకున్నావేంటి నువ్వు? చిన్నపాప కారం రాసుకోకుండా తింటున్నాడు చక్కగా. 2 గంటలు మిగిలిపోయింది. అది తినేవండి దానికండి. ఇంకొకటి నువ్వు ఒక్కడిని ఆడొక్కడిని తినేయండి. తింటాడు ఆడికి ఇవ్వు. ఇవి కూడా తీసేయాలి చిన్నబాబు. ఆ కవర్ లోపల పెట్టేసి ఆ కత్తి, ఈ చాపింగ్ బోర్డు ఇవన్నీ తీసేయండి. ఆడయ్యో లోపల పెడితే ఇక్కడ వస్తున్నాడు. ఆ చెత్త ఇందాక కవర్లో వేసుకెళ్ళిపోవచ్చుగా. చాట తెచ్చుకో. కవర్ తెచ్చి దాంట్లో వేసి తీసుకెళ్ళిపో. దులిపేసి తీసేయమన్నమ్మా. పలుపు తీసేయాలా? దీని మీద పెట్టి స్టేట్ మీద చికెన్ పచ్చడి కోసం వేపుకున్నావా? వేపుకున్నా. గిడ్డి మొహం అయిపోయింది మొహం. అది ఏం చేస్తున్నావు పిల్లలకి? పిల్లలకి ఏం చేయట్లా, సూప్ కూడా చేస్తా, చికెన్ సూప్. కానీ ఇప్పుడే కాదు, టైం పట్టిద్ది చికెన్ సూప్ చేయాలంటే. ఏ టైం పట్టిద్ది మరి కొంచెం. పొయ్యి ఉంది ఇంకోటి, ఈలోపు పెడితే తాగేస్తారు కదా. అన్నం తినేసరికి వాళ్ళకి టైం పట్టిద్దిగా వంట అవ్వాలంటే. ఈలోపు అది తాగుతారు. ఇగో చూడు ఇక్కడ సగం అయితే ఎత్తున్నా, మళ్ళీ రావాలి. ఇవాళ సగం పని చేస్తే ఆ కత్తి ఆ కవర్ కూడా లోపల పెట్టి. ఏంటిది? పుదీనా ఉంటే బాగుండదు. అదేంటమ్మా వేషన్లో పెట్టారు అంటే అందులో కొంచెం ఇంకా తీసేసి కాను కూడా అయిపోయావా? బాగుంటుంది. కాను అలవలేదు. పొలవమంటాను దానికండి. ఏయ్ నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి ఆ కండి ఒకటోలు సూప్ చేసిద్ది అంట. ఒకటి ఒలిసి ఆ ప్లేట్లో ఇవి సూప్ చేస్తుంది. ఒకటి ఒలిసేసి తర్వాత నువ్వు తిను. అది వదిలేసి ఏదో ఒకటి ఆ చివరి వదిలేసి బాగున్న వరకు వచ్చేయి. ఒక లైన్ తీసేసి మిగతా అంటే వచ్చేస్తాయి ఈజీగా. ఏం కావాలి నీకు? అక్కడ చెత్తకుండా ఉంది అందులో పడి. ఇక ఇది చూసుకో నువ్వు ఇక్కడ కింద పడకుండా చూసుకొద్దుడు. చల్లారితే అక్కడ పెట్టిందమ్మ.
కొత్తిమీర కొడుతున్నాను చాకేమో పైగా వచ్చిన బాబు ఏమో మరి అమ్మ ఇచ్చింది ఇది. కడిగింది నీట్గా తీసుకొని అప్పుడు కడుగు. అలాంటి దాంట్లో వేయకూడదు ఇప్పుడు అలాంటి దాంట్లో వేయకూడదు అది రివర్స్ వచ్చింది కొంచెం బ్రేక్ అయితే చాలు. అక్కడ ప్లెయిన్ ఉంది ఆ ప్లెయిన్ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పుదీనా ఒకటి మిస్ అయింది. చేద్దాం అనుకున్నా అందడు వేస్తుంటే నేనే వద్దానండి. అయినా సరే ఓకే పర్లేదు, సూపర్ టేస్ట్ వచ్చింది. చికెన్ సూపా చికెన్ సూప్ చాలా వేసుకోవచ్చు ఇందులో. వేసుకోవచ్చు, మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పకుండా నేను చేశాను, కావాలన్నప్పుడు చేసి చూపిస్తాను. కాన్ వేసుకోవచ్చు, ఆల్రెడీ ఉడకపెట్టిన కాన్ కాబట్టి కలిపేసుకోవచ్చు. పచ్చివనుకో కొంచెం ఉడకాలి. చింతలు పోయినమాట సరిగ్గా కాదు, పెద్ద కోసాడు. సూప్లో అలా వేస్తే బాగోదు. ఏం చేస్తాను వెళ్ళిపోయాడు పెద్ద పెద్ద అయిపోతుంది. ఎవరు అసలు ఆ చాక్ అసలు తెగట్లేదు డాడీ. ఆడికి ఏదన్నా ఇవ్వపోయి ఒక లైన్ తీయడానికి స్పూన్ ఏదో ఒకటి ఇంకా వచ్చేస్తలే ఒక లైన్ తీసేవుగా. మా ఎంత గట్టిగా ఉంది. ఒక్కొక్క లైన్ తీయి, నువ్వు రెండు రెండు తీస్తే రావు స్వీట్గా. నాకు గోర్లు లేవు, మంట పడుతుంది. అవును, ఈ ఒక్క లైన్ చివరి దాకా తీసావు అనుకో, తర్వాత ఏళ్ళు అంటే వచ్చేస్తాయి. ఒక్కొక్క లైన్ అండి అయిపోయినాయి. ఏం చేస్తున్నాను? ఒకసారి హోటల్కి వెళ్తే ఆర్డర్ చెప్పాడుగా, వెళ్ళంగానే వద్దురా అంటే చికెన్ సూప్ అని చెప్పాడుగా. మెనూ చూసి మెనూలో ఫస్ట్ ఏది ఎక్కువ రేట్ ఉందో చూసుకొని ఆడి మెనూ కార్డు చూస్తాడు, అందులో రేట్ ఎక్కువ ఏది ఉందో అని చూసి అది ముందు ఆర్డర్ చెప్తాడు. అది అంత దరిద్రంగా ఉన్నా. ఇప్పుడు అడుగుదాం ఉండు, వాడు హోటల్లో అది తీసుకున్నాడు, తాగలేదు ఆ రోజు తీసుకున్నాడు కానీ. అదే అదే ఏది బాగుంది అడుగుదాం.
అయిపోయిందా? కాన్ వేసావా? కలర్ఫుల్గా కనబడుతుంది. కాన్ అయిపోతే అసలు కలర్ రాలా దానికి. కాన్ వేసిన తర్వాతే కలర్ వచ్చిందమ్మ పళ్ళు. కాన్ వేయరా చికెన్ సూప్లో? వేసుకోవచ్చు, మన ఇష్టం, మనం ఏమైనా వేసుకోవచ్చు. వేడివేడిగానే తాగేయండి, బాగుండిద్ది. ఆపేయాలి. అక్కడ పెట్టేసి శాంతం. తీసుకోండి నలుగురు. రా ఆడేడి లేడి ఏమన్నా వేసుకుంటా పైన ఉల్లిపాయ మొక్కలు అయ్యి. దాని ఫీల్ రండి హోటల్ అక్కడ ఎంత హోటల్లో మన 150 రూపాయల బౌల్ చెప్పావు ఆర్డర్. 160. నువ్వు తాగవామా? ఒక వాయి వేసేసి రేపు తెగుతూ ఉండేది. అలా ఈ టైం పడుతుంది ఎక్కువ. ఎలా ఉంది? చిన్న బాబుకి నచ్చిందా? డూప్లీకి నచ్చింది, బాగుంది. హోటల్లో అయితే ఆ సూప్ తాగితే నీళ్ళు తాగినట్టు ఉంటుంది. ఆ రోజు తాగబుద్ధి తాగలేదు, ఇంకా తిడతారని చెప్పి బలవంతంగా తాగేవి కదా కొంచెం. బలవంతంగా తాగాము. అలాగే ఇప్పుడు తిప్పుతారు నన్ను చెప్పినందుకు, ఇది వద్దంటే వినకుండా చెప్పాను అని. ఇంట్లో చేసుకుంటేనే బాగుంది. బాగుందండి బాగా. ఏంటి మరి కాలిపోతుంది ఇది? వేడిగా ఉందంట. వేడి వేడి తాగితేనే సూప్ బాగుంది. ఎలా ఉందండి? బాగుంది, సూపర్ ఉంది. హోటల్ సూప్ లాగా ఉందా? హోటల్లో కన్నా బాగుంది. దానిలాగా చెప్పాలి. హోటల్లో అయితే నీళ్ళు తాగినట్టే ఉంటుంది. నీళ్ళలో ఉప్పు వేసి తాగింపేసి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అది హోటల్లో సూపు తప్ప ఏమైనా తాగు. ఫస్ట్ వెళ్ళంగానే సూపు తిన్న తర్వాత ఒక ఐస్ క్రీమ్ రేట్ ఎక్కువది ఏది ఉంటే అది చూసుకొని భలే చెప్తారు వీడు. చికెన్ చూసావా పిండి పిండిగా? చికెన్ సూప్ అంటే మన డిమార్ట్లో కొన్ని తెచ్చాడు మా డాడీ. అదేమో అనుకున్నా క్రాస్ అంటే ఇచ్చేసావా? కార్న్ సూప్ అది. 5 రూపాయలు 10 రూపాయలు. నన్ను నీకు గుర్తున్నప్పుడు మనం మా అమ్మ ఇంటికి అమ్మలు చికెన్ సూప్ చేసుకుని తాగేసి మన కార్న్ సూప్ చేసి చికెన్ సూప్ అని ఇచ్చేసి సూప్ అంటే వైజాగ్లో 30 రూపాయలు నూడిల్స్ ఉంటాయి చేసావా? 20 రూపాయలు సూప్ చికెన్ సూప్ సరిగ్గా పుట్టింది. నూడిల్స్ మంచిది అన్నీ మిక్సర్లో వేసి ఇచ్చేస్తారు పొడి వేసి. ఆ సూప్ కింద పడిపోయినా అదే వేసి ఇచ్చేస్తారు. అదే మూతి కాలిపోయినట్టు ఉంది డానిగడికి. కాదు, ఒక చికెన్ పీసు ఒక కాను కొంచెం సూపు పెట్టుకొని ఒకసారి తినండి. తిని చెప్పండి నాకు. అసలు కుదరని పని అది. ఎందుకు తాగంగానే ఇలా ఆకలి స్టార్ట్ అయిపోద్దాము. సూప్ తాగంగా ఆకలి స్టార్ట్ అయిపోద్దాము. ఇంకా గంట పెట్టిద్దరే. అన్నం వండేసాక నేను పెరిగేసుకుని చెప్తాను. మామిడికాయ పచ్చడి ఉంది. అయినా మంచిగా ఒక 2 గంటలు తిన్నారు. ఇంకా అప్పుడే లేదు, నాకు చికెన్ పచ్చడే రావాలంటే ఒక గంట అవుతారు. చింతలు తాగేసాడా? ఆ నెంబర్ ఇచ్చేస్తారు బాబు, లేకపోతే ఫోన్ చేసి ఇచ్చుకెళ్తాను. దానిగాని మళ్ళీ వేసుకున్నాడు. చాలా బాగా నచ్చింది అనుకుంటా డూప్లీకి. లోడీ నువ్వు కూడా వేసుకో ఉంది ఇంకా.
చిన్నబాబు ఏంటి ఎప్పుడే వెళ్ళిపోయాడు చిన్న పక్కన పెట్టేసి. ఏది ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? తాగేసా. సరే వంట కూడా ఫాస్ట్గా అయితే తినేద్దాం. ఓకే. టైం కూడా తక్కువే అయింది. 10:30కి ఎవరన్నా సూప్ తాగుతారా? ఇంకా వంట అయ్యేసరికి గంట పట్టింది. అంటే 11:30కి భోజనం చేయాలి. 12కి పడుకోవాలి. ఎలాగో సెలవులాగా వీళ్ళు మామూలుగైనా పడుకోవట్లా. బయటికి వెళ్ళి సరుకులు అవన్నీ కొనుక్కొని వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. 9 అయిపోయింది. అందుకని నన్ను లేట్ అయింది అనమాట. సరే కానీ మీరేంటి ఇక్కడ తినేసి వెళ్ళేసారు. ఈ లోపల పెట్టండి లేడీ చింతలు లోపల పెట్టి చింతలు లేడీ బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నుంచే మాట్లాడుతున్నాడు ఇది వచ్చేసి. అయితే ఏమంటారని ముందే వచ్చేసి పడుకుని పోయావు కదా. ఎక్కడ పెడతావు ఇక్కడ? ఇంకో గది పచ్చళ్ళలో పెట్టు. ఒకసారి అసలు ఇప్పుడు ఇంకా 10 సార్లు నువ్వు తెరవా? 11కి తిందామని 11:30కి తిందాం అనుకున్నాను. కాకపోతే నువ్వు 12 చేసావు. నువ్వు తెరవా అంటున్నా. నేను ఎందుకు తిన్నా ఇక ఇక్కడ స్టూల్ వేసుకొని రెడీగా కూర్చున్నాను. ప్లీజ్ ప్లేట్ తేలేదంట. దానికాడేమో 11 కాడ నుంచి నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. సరే ఆ మామిడికాయ పచ్చడి వేసుకొని తినేరా అన్న. ఆడేమో నాకు వద్దు మామిడికాయ పచ్చడి, కావాలంటే నేను 1 గంట దాకా వెయిట్ చేస్తాను అన్నాడు. సూప్ తాగిన కాడి నుంచి ఆకలి వేస్తుంది అంటాడు. 3 గంటలు పడుతుంది అన్నమాట పచ్చడికి. పట్టిద్ది మరి. డాన్ కూడా ఎందుకు నవ్వలేక నవ్వి ఇదైపోతున్నాడు మనిషి. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు నువ్వు తిని. 1 గంట నుంచి కలుపుతున్నావు ఏంటో. లోడీ తిన్నాడు ఎలా ఉంది? బాగుంది. చికెన్ పీస్ కూడా తినండి. చికెన్ పీస్ తిను. చికెన్ పీస్ కలుపుకోలేదు. తిన్నా. తినేసావా? ముందు తినేసేయండి నువ్వు. తినేసా. ఎలా ఉంది? చాలా రోజులు తర్వాత మళ్ళీ మామిడికాయ అదే తింటున్నా. మామిడికాయ పచ్చడి తిన్నట్టుందా? మామిడికాయ కొత్త టేస్ట్ వస్తుంది. కొత్తగా ఉందా పచ్చడి? చిన్నబాబుకి నచ్చిందా? వారంలో తినేస్తారు. వాడికి ఎక్కడ ఉంది? వాడికి లేదు. వాడికి మామిడికాయ పచ్చడి ఉంది. అయినా రొయ్యల పచ్చడి తినేసాడు. అది రొయ్యల పచ్చడి ఈసారి 3 నెలలు వచ్చింది. కరెక్ట్గా 4 నెలలు ఇవాళతో కంప్లీట్ అయింది. అది 4 నెలలు అయినా పాడవాల. బాగుందమ్మా అది రొయ్యల పచ్చడి. నువ్వు కూడా పెట్టుకున్నావు? నాకు కాదు, నీకే. నువ్వు తిన్నావా తర్వాత? నేను తర్వాత తింటా. తలనొప్పిగా ఉంది నాకు. చూసారుగా 12ంటికి అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే అలా అయింది. నాకేనా? అలా వచ్చేస్తుంది. వాటర్ తెచ్చుకోలేదా?
పెరుగు వేసుకుంటారు. పెరుగుందామా? నువ్వు తిని వచ్చి వస్తున్నాం. పచ్చడితో గడిచిపోయింది అనమాట ఈరోజు అయితే. ఏంటది? టమాటా పచ్చడి కాదు, చికెన్ పచ్చడి. అది పచ్చడితో గడిచిపోయిందని నువ్వు దీనంగా చెప్పడానికి. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో ఇది. నువ్వేంటో ఎక్కువ క్వాంటిటీలో చేసావు. పచ్చడి అయితే సూపర్గా అదిరిపోయిందమ్మా. మొన్న చేసావు కదా 2 సార్లు, అంతగా మించి ఉందా టేస్ట్ అయితే. మామూలుగా లేదు అసలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పచ్చడి నేను ఎందుకు చేశాను అనుకుంటున్నారు? మీ అందరి కోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మరి మీరు ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. మన సంజురాజ్ కిచెన్లో ఈ వీడియోస్ అయితే నేను పెడతాను. ఫోన్ నెంబర్ కూడా అందులోనే ఉండిద్దండి. ఇప్పుడు పికిల్ ఆర్డర్ చేసుకోవడానికి నేను ఇందులో కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అనమాట. దయచేసి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా మన సంజురాజ్ కిచెన్ నుంచి పచ్చళ్ళు అవి నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే మీరు ఆర్డర్ చేస్తే మేము డోర్ డెలివరీ అనేది చేస్తాం అనమాట. దాను ఎలా ఉందిరా పచ్చడి? అసలు పచ్చడి అయితే ఇప్పుడు రేపటికల్లా అయితే ఇంకా రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే అసలు తింటే అదిరిపోయింది. అసలు కొత్త టేస్ట్ అయితే తీసుకొచ్చింది ఈ పచ్చడి అయితే. వాళ్ళ ఒక్కొక్కరు అయితే నాకే సార్ ఫ్రెండ్స్, అదిగోండి చూసారు కదా. లోడి ఎలా ఉంది నాన్న? బాగుంది పచ్చడి. రేపటికి ఇంకా బాగుంటుంది. ఆ మొక్క ఊరి మొత్తం నీట్గా చాలా బాగుంటుంది. ఉప్పు పట్టి మొత్తం కారం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి అప్పుడు ఇంకా బాగుంటుంది రేపు తింటే పచ్చడి. నేను జస్ట్ ఇప్పుడే కలిపానండి. పాపం వాళ్ళైతే అన్నం తినలా. చూడండి టైం ఎంత అయిందో. 12 అయింది, 12:15. అంటే పగల 12:15 కాదు, నైట్ 12:15. ఈ పచ్చడి కోసం అయితే వెయిట్ చేశారు వీళ్ళందరూ ఈరోజు. ఇప్పుడు ఫైనల్ రివ్యూ చెప్పా, ఎట్లా ఉంది పచ్చడి? సూపర్ అదిరిపోయింది అసలు. పచ్చడి అయితే ఒక్కసారి అయితే మీరు తినాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, తెప్పించుకోండి, టేస్ట్ చూడండి. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీ వంట తినాలని. ఇది తినండి అసలు నిజంగా. అంటే కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు నెగిటివ్గా, మీరన్నిటికీ ఓవర్గా రియాక్ట్ అవుతారు, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఓవర్గా రివ్యూ ఇస్తారు అని. అన్నీ బాగుంటాయా మీరు అలా చెప్తున్నారు అని. మీరు కూడా తిన్న తర్వాత అప్పుడు చెప్తే బాగుండిద్ది అని అయితే నా ఉద్దేశం అనమాట. పచ్చడి టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు. చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీలో కూడా అసలు ఎక్కడ మేమైతే రాజీ పడం. అన్నీ కూడా పర్ఫెక్ట్గా క్వాంటిటీలో వేసి అయితే చేస్తున్నాం అనమాట. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నార్మల్గా మేము ఎట్లా తింటామో, అంటే ఏమేమి తింటాం అన్నది ఆల్రెడీ అందరికీ తెలుసు. క్వాలిటీ విషయంలో ఎక్కడ ఏది కూడా ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మీ ముందుకు తీసుకొస్తా. మరి ఈ నాన్ వెజ్ పికిల్స్ అనేది నేనైతే స్టార్ట్ చేశాను. మరి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మరి నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను. మీకు కావాలనే వాళ్ళు మనకి ఆర్డర్ అయితే పెట్టి ఆర్డర్ చేయండి. అలాగే ఇప్పుడు రెడీగా అయితే నేను ఇప్పుడు చికెన్ పిక్కలు 5 కేజీలు అవైలబుల్గా ఉంది. అలాగే ప్రాన్స్ పిక్కలు, అలాగే ఫిష్ పిక్కలు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేయండి. మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీకు చెప్తానన్నమాట ఏంటి అన్నది. ఇది ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి, దీని కాస్ట్ అవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు చెప్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మరి మీరు చూసారు కదా. మరి ఈరోజైతే నేను చికెన్ పచ్చడి అనేది చేశానమాట మన సబ్స్క్రైబర్ అందరి కోసం. మీరైతే నేను మరీ చెప్తున్నా, మళ్ళీ ఆర్డర్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఈ బిజినెస్లో కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను ఖచ్చితంగా డోర్ డెలివరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డోర్ డెలివరీ చేస్తా. అవకాశం లేని వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కదా, అట్లా వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా అయితే డోర్ డెలివరీ చేయడానికి 99% మేము ట్రై చేస్తామన్నమాట. దేని ద్వారా అయితే డోర్ డెలివరీ అయితే దానికోసం అయితే మేము ప్రయత్నిస్తాము. ఓకేనా? మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. మరి నేను అందరూ పచ్చడి ఆర్డర్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
బాయ్. దానికోసం అయినా